ప్రపంచమంతా ఒకే గొడుగు కిందకి రావాలని టెక్ సంస్థలు ప్రయత్నిస్తుంటే రష్యా మాత్రం తన చుట్టూ ఒక డిజిటల్ వాల్ ని నిర్మించుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ పై రష్యా ప్రభుత్వం శాశ్వత నిషేధం విధించింది. తమ దేశ నిబంధనలకు తలొగ్గేదే లేదన్న కారణంతో సుమారు 10 కోట్ల మంది రష్యన్లని ఒక్కసారిగా వాట్సాప్ ప్రపంచం నుండి వేరు చేసింది. ఇది కేవలం ఒక యాప్ నిషేధం మాత్రమేనా, లేక తన దేశ ప్రజల కమ్యూనికేషన్ వ్యవస్థని పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి క్రెమ్లిన్ పన్నిన వ్యూహమా? వాట్సాప్ స్థానంలో రష్యా తీసుకొచ్చిన మ్యాక్స్ యాప్ కథేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్గా నిలిచిన వాట్సాప్కు రష్యాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ దేశ చట్టాలకు లోబడి పనిచేయడానికి నిరాకరించిందన్న కారణంతో రష్యా ప్రభుత్వం ఈ యాప్ను పూర్తిగా బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ నిర్ణయాన్ని క్రెమ్లిన్ అధికారికంగా ధృవీకరించింది. రష్యా సైబర్ భద్రతా చట్టాలకు లోబడి ఉండని ఏ సంస్థకు దేశంలో కార్యకలాపాలు అనుమతించబోమని క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ దిమిత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. రష్యా నిబంధనల ప్రకారం యూజర్ల వ్యక్తిగత వివరాలు, మెసేజ్ డేటా వంచి సమాచారం అంతా దేశంలోని స్థానిక సర్వర్లలోనే భద్రపరచాలి. అంతేకాకుండా అవసరమైతే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. అయితే వాట్సాప్కు యాజమాన్య సంస్థ అయిన మెటా ప్లాట్ఫామ్స్ ఈ నిబంధనలను అంగీకరించలేదని, యూజర్ల ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ గోప్యతను దెబ్బతీయలేమని స్పష్టం చేసిన నేపథ్యంలో రష్యా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా సుమారు 10 కోట్ల మంది రష్యా వినియోగదారులు ఒక్కసారిగా వాట్సాప్ సేవలను కోల్పోయారు. ఇది కేవలం ఒక యాప్ నిషేధం మాత్రమే కాదని, డిజిటల్ స్వేచ్ఛ, గోప్యత, ప్రభుత్వ నియంత్రణల మధ్య జరుగుతున్న పెద్ద పోరాటంలో మరో అధ్యాయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమకు భద్రతే ప్రధానమని, విదేశీ సంస్థలు దేశ చట్టాలను గౌరవించాలని, లేని పక్షంలో అవి ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించలేవని రష్యా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కానీ మరోవైపు వాట్సాప్ యాజమాన్యం వాదన దీనికి పూర్తి భిన్నంగా ఉంది. తమ యూజర్లను సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థ నుండి దూరం చేసి ప్రభుత్వ నిఘా ఉండే యాప్ల వైపు మళ్లించేందుకే రష్యా ఈ చర్య తీసుకుందని ఆరోపించింది. ఇది రష్యా ప్రజల గోప్యతను ప్రమాదంలో పడేసే తిరోగమన చర్య అని తీవ్ర విమర్శలు చేసింది. ఈ పరిణామంపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ యాప్పై కూడా పరిమితులు విధిస్తున్నారని, ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే అని మండిపడ్డారు. ఇప్పటికే రష్యా పలు పశ్చిమ దేశాల సోషల్ మీడియా వేదికలను నిషేధించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రష్యాలో పనిచేయడం లేదు. ఇప్పుడు వాట్సాప్ను కూడా బ్లాక్ చేయడం ద్వారా దేశ కమ్యూనికేషన్ వ్యవస్థపై పూర్తి నియంత్రణ సాధించాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. రష్యా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను టెక్ కంపెనీలు డిజిటల్ ఐరన్ కర్టెన్గా అభివర్ణిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా పశ్చిమ దేశాల సాంకేతిక సంస్థలపై తమ నియంత్రణను క్రమంగా బిగిస్తోంది. విదేశీ టెక్ సంస్థలపై ఆధారపడకుండా స్వదేశీ డిజిటల్ మౌలిక వస్తువులను అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తోంది. ఇది కేవలం డిజిటల్ స్వావలంబన కాదని, ఇది సమాచార ప్రవాహాన్ని నియంత్రించే ప్రయత్నమని విమర్శకులు వాదిస్తున్నారు. ప్రజలు ఏం చూడాలి, ఏం చదవాలి, ఎవరితో మాట్లాడాలి అన్న దానిపై ప్రభుత్వ పర్యవేక్షణ పెరుగుతుందనే భయం వ్యక్తమవుతోంది. మానవ హక్కుల సంఘాలు ఈ విషయంపై మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక దేశం తన ప్రజల కమ్యూనికేషన్ మార్గాలను పూర్తిగా నియంత్రిస్తే భావ ప్రకటన స్వేచ్ఛ దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నాయి. గోప్యతా హక్కు క్రమంగా క్షీణిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా ప్రపంచంతో రష్యా ప్రజల అనుసంధానం తగ్గిపోతుందని, ఇది సమాచార పరిమితీకరణకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. ఇది కేవలం రష్యాకు పరిమితమైన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు డేటా నియంత్రణ, డిజిటల్ సార్వభౌమత్వం, సైబర్ భద్రతా పేరుతో కొత్త చట్టాలను తీసుకువస్తున్నాయి. టెక్ కంపెనీలు గోప్యతను కాపాడాలనే వాదనను ముందుకు తెస్తున్నాయి. ఈ రెండింటి మధ్య జరుగుతున్న సంఘర్షణ భవిష్యత్తు ఇంటర్నెట్ స్వరూపాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. రష్యా వేసిన ఈ అడుగు మరిన్ని దేశాలకు ప్రేరణ అవుతుందా, లేక ప్రజల ప్రతిఘటనకు దారితీస్తుందా అన్నది వేచి చూడాలి.